కొంచెం మాట్లాడుతున్నా కదా. సో ఈ బ్లాగ్ అయితే సాటర్డే రోజు తీస్తున్నా. సాటర్డే రోజు ఏమేమి చేసినా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అనేది షూట్ చేసినా చూడండి. మేమైతే ఇప్పుడు 6 అవుతుంది, టైం ఏం చేయట్లేదు, ఖాళీ. వేదాంశ్ అయితే సైకిల్తో ఆడుతుంది, 6 ఈ సైకిల్తో ఆడుతుడు. వర్షిత్ అయితే కిచెన్లో ఆడుకుంటుండు. ఇప్పుడైతే ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. మా ఆయన రాగానే వంట కార్యక్రమం స్టార్ట్ అయిపోతుంది. సో బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూడండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అనేది ఫస్ట్ వస్తాయి, అప్పుడు మీరు ఫస్ట్ చూడవచ్చు వీడియో. సో ఈరోజు హాయ్ ఆల్, అందరికీ హ్యాపీ సండే. సండే ఏం స్పెషల్, ఏం వండుకున్నారు అనేసి కమెంట్ చేయండి. ఈ వ్లాగ్ అయితే నిన్నటిది, సో ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను, చూడండి, బాగుంటుంది. సో ఇంకా మా ఇంట్లో అయితే హడావిడి స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే మా ఇంట్లో మా పిల్లల సైకిల్. లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. సో ఈ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఇక్కడైతే నేను కెమెరా ఎట్లా వస్తుందని చూస్తున్నా ఎఫెక్ట్. వెనకాల అయితే ఇద్దరు పిల్లలు అయితే సైకిల్స్తోని ఆడుతున్నారు, బీభత్సంగా ఆడుతున్నారు. అసలు సౌండ్ అయితే హారబుల్ వస్తుంది. చిన్నోడేమో అదేంది చైర్స్తో ఆడుతుండు, పెద్దోడేమో సైకిల్తో ఆడుతుండు. ఇంకా వేదాంశ్కి అయితే బ్రష్ చేపిస్తున్నాను. ఇంకా ఇక్కడ అయితే వాడికి తోముకొని వాడికి ఇచ్చేస్తే పేస్ట్ మొత్తం మింగేస్తాడు. ఇంకా అందుకే నేను దగ్గరుండి బ్రష్ చేపించేస్తున్నాను. సో పిల్లలకి ఇది ఒక హ్యాబిట్, మనం డైలీ అలవాటు చేసేస్తే అలవాటు అయిపోతుంది. మార్నింగ్ లేవగానే వేదాంశ్ అయితే బ్రష్ చేస్తా అంటే మనం చేస్తాం కదా, బ్రష్ చేస్తాం కదా, నాకు కూడా బ్రష్ కావాలి, నేను కూడా తోముతా అనేసి అంటూ ఉంటాడు వేదాంశ్ అయితే. సో ఇంకా అది ఈ హ్యాబిట్ అయితే అలవాటు చేసినాము. వీని చూసి చిన్నోడు కూడా నాకు కూడా కావాలి అన్నట్టు బిహేవ్ చేస్తాడు. ఇక్కడైతే వేదాంశ్కి ఫస్ట్ ఇంకా ముఖం కడిగేసి ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం చాయ్ పెట్టేసుకొని అందులో మురుకులు తినేసాము. మావైతే సంక్రాంతి మురుకులు అయిపోయినాయి, మమ్మీ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి తెచ్చినవి. ఇంకా మమ్మీ వేదాంశ్ అయితే ఏడుస్తూ ఉన్నారు, ఇక మళ్ళీ మురుకులు కావాలి అనేసి. ఇంకా అందుకే మమ్మీ వాళ్ళని తీసుకొని రమ్మని చెప్పిన. ఆ వీడియో అయితే నెక్స్ట్ వ్లాగ్లో ఉంటుంది. ఈ వీడియో అయితే సింపుల్గా సాటర్డే వ్లాగ్ అనమాట. నెక్స్ట్ అయితే నేను బ్రష్ చేస్తున్నాను. నేను ఇంకా ఫస్ట్గా బ్రష్ చేసేసుకొని ఇంకా వర్క్స్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇక్కడైతే నేను బ్రష్ చేసేలోపు వర్షిత్ అయితే మొత్తం ఆనియన్స్ అన్నీ జల్లేస్తుంది. ఇంకా వాడికి పండగ, కిచెన్లోకి వస్తే పండగ. చూస్తారు కదా బియ్యం ఎట్లా ఎక్కేస్తుండో. తింటారు అట్లా బియ్యం అన్నా మురుకులన్నా ఇచ్చి బనానాస్ అన్నా ఇంక ఇట్లాంటి కోతి శాతం వేయడం అయితే స్టార్ట్ అయిపోయింది వర్షిత్వి. ఇంకొక దిక్కు అయితే డాడీ చేస్తాడు, ఇంకో దిక్కు వర్షిత్ అయితే క్యారెట్స్ తింటుంది, తాత కూడా తెస్తాడు. నెక్స్ట్ అయితే ఇంకా ఇక్కడ వాళ్ళ డాడీ వచ్చింది అనేసి చూస్తున్నారు. అయితే ఇంకా ఆయిల్ క్యాన్, ఒక రైస్ బ్యాగ్ అయితే తీసుకొచ్చిండు. ఆయిల్ క్యాన్ ఎట్లుందంటే పాత ఉంది. ఇక కొద్దిసేపు ఏమంటారు క్లాస్ అయితే వీకినా, అంటే ఎక్స్పైరీ డేట్ చూసుకోవాలి కదా, క్యాన్ ఎట్లుందో చూసుకోవాలి కదా అనేసి. ఎక్స్పైరీ ఏమైపోలేదు, ఉంది, బెస్ట్ బిఫోర్ ఉంది. కానీ ఇంకా నాకు పాతగా అనిపించింది ఆయిల్ క్యాన్, అందుకే. ఇక వేదాంశ్ ఏమో బిస్కెట్స్ అడిగితే బనానాస్ తేలేదు, ఇంకా బిస్కెట్స్ అడిగితే బిస్కెట్స్ ఇస్తుండు, దాపెట్టిండు. నిన్న తెచ్చినవి ఈరోజు ఇస్తుండు. కథం క్యారెట్ పక్కన పడేసి బిస్కెట్స్ తినాల్సిందే. ఈ బిస్కెట్స్ అడిక్ట్ అయిపోయినరు ఇద్దరు, బిస్కెట్స్, బనానాస్. ఇక ఇట్లాంటి చిరుతిండికి అయితే ఫస్ట్ వీళ్ళిద్దరు. పాలకూర తెచ్చినావా? లైట్ ఉంది కాబట్టి నేను కర్రగా వస్తున్నా, కొంచెం అటు పోరాదు. ఫోన్ నేను తెల్లగా రావద్దా? నేను అట్లయినా బాగుంది. నేను బిస్కెట్ నేను లడ్డుగా ఫోన్
నెక్స్ట్ అయితే ఇక్కడ హస్బెండ్ గారు పాలకూర కట్ చేస్తున్నారు. హీ లైక్స్ కటింగ్, హీ వాంట్స్ కటింగ్. నాకు కటింగ్ అస్సలు లేబుద్ది కాదు, ఈ వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు ఇవన్నీ మళ్ళీ వండమంటే ఇంట్రెస్టింగ్ వండుతా, కానీ కట్ చేయడం అంటే నా వల్ల అస్సలు కాదు బాబోయ్. ఇంకా నెక్స్ట్ అయితే పిల్లల చైర్స్తో ఆడేస్తారు. టార్చర్ అదొక చైర్స్ ఉంటేనైతే టార్చర్. నెక్స్ట్ ఇక్కడ అన్నం వండేస్తున్నా, కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇక మా నైట్ టైం రొటీన్ అయితే ఇట్లుంటుంది. మేము నలుగురమే, ఇంకా ఇంట్లో టీవీ లేదు ఏం లేదు కదా, ఇంకా ఫోన్ పక్కన పడేసి ఇక వాళ్ళు ఆడుకుంటారు. ఇక మేము ఇదొక థెరపీ. ఇక ఇంటికి రాగానే ఇక తను కటింగ్ చేస్తాడు, నేను వంట చేసేస్తా, ఇంకా కలిసి తినేసి పడుకుంటాం. ఇంకా మార్నింగ్ లేచి యాజ్ యూజువల్ అనమాట. ఇంకా ఆయిల్ ఇందులో అయితే పోసేసిన కొంచెము. ఆయిల్ వచ్చేసి 600 500 చేంజ్ పడ్డది. ఆయిల్ కంపెనీ వచ్చేసి గోల్డ్ డ్రాప్ అనుకుంటా. సో ఇంకా ఇక్కడైతే ఇంకా ఇది కొంచెం ఈజీ అనిపిస్తుంది నాకు కుక్కర్లో చేయడము, అంటే కొంచెం రుబ్బొచ్చు కదా గంటతోటి. ఇక రైస్ కుక్కర్ లాంటిది పప్పు కుక్కర్ పెట్టేసి ఇక ఆయిల్ వేసేసి డైరెక్ట్ పెడదాం అనుకున్నా, కానీ పిల్లలు ఏడుస్తురు, ఇంకా అల్లరి ఉందనేసి కాపీరైట్స్ పడుతుంది అనేసి ఇంకా వాయిస్ రికార్డింగ్ చేసి పెడుతున్నా. ఈ మధ్య ఎక్కువ ఆకుకూరలు తినడానికి ప్రిఫర్ చేస్తున్నాం మేము, ఎందుకంటే చికెన్ ఎక్కువ అయిపోయింది, ఊరికే చికెనే తింటున్నాము. ఇక మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన చికెనే, ఇంకా మా ఇంట్లో చికెనే, ఇక అడిక్ట్ అయిపోయినాం ఇక చికెన్కి. అందుకే కొంచెం అవాయిడ్ చేసి ఇంకా కొంచెం గ్రీన్ వెజిటేబుల్స్ తినాలని ట్రై చేస్తున్నాం. అన్ని వెజిటేబుల్స్ తినడానికి అయితే అలవాటు పడుతున్నాము. ఇంకా ఇక్కడైతే అసలు తినబుద్ధి అవుతలేదు, ఈ ఆకుకూరలు ఇవన్నీ మనకు సెట్ కావు కదా, ముక్కలేంది ముద్ద దిగట్లేదు అసలు. ఇంకా అన్నం ఇటు షిఫ్ట్ చేసేసి కర్రీ అయితే అక్కడే పెట్టేస్తున్నాను, ఆ స్టవ్లో షిఫ్ట్ చేసి వండేస్తున్నాను. ఎందుకంటే మనకి లెఫ్ట్ సైడ్ది పెద్దగా వస్తుంది కదా స్టవ్, రైట్ సైడ్ది చిన్నగా వస్తుంది కదా, అందుకే షిఫ్ట్ చేసేసి కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నా. పాలకూర ఇక రొటీన్ ప్రాసెస్ అనమాట. ఆయిల్ వేసి జీలకర్ర వేసి ఇక ఉల్లిగడ్డ వేసిన తర్వాతకి, ఉల్లిగడ్డ కొంచెం ఫ్రై అయిన తర్వాతకి మనకి పాలకూర మంచిగా నీట్గా కడిగి వేసేసుకోవాలి. టేస్ట్ అయితే మంచిగానే వచ్చింది ఆ రోజు. ఇంకా మీరు ఎట్లా చేస్తారు పాలకూర అనేది చెప్పండి. ఇక్కడ అయితే కర్రీ అయితే ప్రిపేర్ అయిపోతుంది. నెక్స్ట్ కొంచెం ఆనియన్ ఫ్రై అయిపోయిన తర్వాతకి పసుపు యాడ్ చేసేసుకున్నా. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాతకి ఆ రోజు ఆకలి అయిన ఉండే నాకు, ఎట్లా పడితే అట్లా చేసినా అయినా మంచిగా వచ్చింది కర్రీ టేస్ట్. మనం ఇంట్రెస్ట్ పెట్టి చేసినప్పుడు టేస్టీగా కావు, ఏదో అత్తర వేస్తే మంచిగా అవుతాయి కదా అసలు. ఇక ఆ రోజు అయితే మంచి చూసురు కదా, ఇప్పుడు ఫ్రై కూడా కాలేదు ఆనియన్ చక్కగా, అప్పుడే పాలకూర యాడ్ చేసేసి చేసిన, కానీ సూపర్ వచ్చింది. మేబీ అంటారు కదా పాలకూరని, ఈ వెజిటేబుల్స్ని ఎక్కువ మనం బాయిల్ చేయకుండా డైరెక్ట్ అట్లనే వేస్తేనే బాగుంటుంది అని అంటారు కదా, మేబీ అందుకేనేమో. ఇంకా పాలకూర కొంచెం దగ్గర పడ్డాక సాల్ట్ యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా కారం ప్యాకెట్ తెస్తే అది ఇంకా డబ్బులోకి అయితే వేసేస్తున్నా, షిఫ్ట్ చేసేస్తున్నా. నాకైతే ఒక 3-4 ఇయర్స్ నుండి ఎక్స్పైరీ డేట్స్ చూడడం చాలా అలవాటు అయిపోయింది. ఎందుకంటే నేను అంత ముందుకు రత్నదీప్ సూపర్ మార్కెట్లో చేసాను అనమాట. ఇంకా మా జాబ్ అది కదా ఎక్స్పైరీ డేట్స్ చూడడము. ఇంకోటి క్యాషియర్గా కూడా చేసిన ఉండే ప్లస్. సో ఆ అలవాటు ఇంకా నాకైతే లైఫ్ లాంగ్ ఉండేటట్టుంది. ఏది తెచ్చినా ఎక్స్పైరీ డేట్స్ చూడడం అలవాటు అయిపోయింది. ఒకవేళ అది ఎక్స్పైరీ డేట్ దగ్గరలో ఉంది అంటే అది ఆఫర్స్ ఇచ్చేస్తాను నేను షాప్ వాడికి. ఒకసారి అట్లనే చేసిరు, ఏదో బిస్కెట్ ప్యాకెట్ ఆల్రెడీ ఎక్స్పైర్ అయిపోయింది, అయినా సేల్ చేస్తుండే అంకుల్ ఇది వద్దు నాకు, వేరేది రీసెంట్గా వచ్చిన బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వండి అనేసి ఇచ్చేసిన. అయితే ఎక్స్పైర్ అయిపోయింది అంకుల్ తీసేయండి అని అంటే, లేదు అయిపోలేదు ఉందమ్మా అని అంటే ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇట్లా కాదు ఇట్లా అనేసి. ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా. సో జాన్ 2025కి ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ అయింది కదా, దాన్ని ఎక్స్పైరీ డేట్ ఎప్పటి వరకు ఉందంటే 9 months, బెస్ట్ బిఫోర్ 9 months అని ఉంది కదా. జాన్ నుండి మనకి నెక్స్ట్ 9 months లోపలనే మనం యూజ్ చేసుకోవాలి, దానికంటే ఎక్కువ మంత్స్ అయితే అది వ్యాలిడ్ కాదనమాట ప్రోడక్ట్, అది ఇన్వాలిడ్ కిందనే వస్తుంది. బట్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఇంకా మనం జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఎక్స్పైరీ డేట్స్ మీరు కూడా చెక్ చేసుకోండి. ఏమైనా ఎక్స్పైరీ అయిపోయినాయి ఉంటే ఆఫర్స్ అన్ని ఇచ్చేసేయండి, తీసుకోకపోవడమే బెటర్.
ఇంక ఇక్కడ అయితే కర్రీ అయితే ప్రిపేర్ అవుతుంది. ఇందులో కొంచెం కారం యాడ్ చేసిన. కారం టేస్ట్ అయితే నాకు ఎందుకో టేస్ట్ అంతా అనిపించలేదు, చాలా డిఫరెంట్గా అనిపించింది. కానీ టేస్ట్ కర్రీ టేస్ట్ మాత్రం బాగుంది, కానీ కారం టేస్ట్ అంత అనిపించలేదు. మేబీ బ్రాండ్ డిఫరెంట్ కదా, చేతన్ చిల్లీ పౌడర్ అని ఉంది కదా. యాక్చువల్గా మేము ఎప్పుడు ఇది తెచ్చుకోము. నేను చిన్న ఉన్నప్పటి నుంచి స్వస్తిక్, ఓన్లీ స్వస్తిక్ కారపొడి మాత్రమే యూజ్ చేసేది మమ్మీ. అదే నాకు కూడా అలవాటు అయిపోయింది. ఇంకా ఇది డిఫరెంట్ అనిపించింది టేస్ట్ మాత్రము. ఏదో అడ్జస్ట్ అయిపోయి తినేసాం కారం విషయంలో. కానీ కర్రీ టేస్ట్ అయితే బాగుంది. అదేంటి కారం మంచిగా ఉంటుంది కదా, కర్రీ టేస్ట్ బాగుంటుంది అని అనుకుంటారు, కానీ మనకు అలవాటు అయిపోయింది. ఇంకా కారం ప్యాకెట్ బ్రాండ్ చేంజ్ అయిపోయి ఇంకా మాకైతే ఎట్లా అనిపించింది. ఇంకా రైస్ అయితే అయిపోయింది, కర్రీ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఈ కిచెన్ టాప్ పైన ఉన్నాయన్నీ నీట్గా క్లీన్ చేసేస్తున్నా పిల్లలు ఆడుకునే లోపే. ఇది జూమ్ ఎక్కువైపోయింది కెమెరా, సో అందుకే ఇట్లా వస్తుంది బ్లర్ బ్లర్. యాక్చువల్గా ఇట్లా రాదు నా ఫోన్. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే బాగుంది కదా వీడియో. ఇక్కడైతే ఇంకా కిచెన్ అంతా ఊకేస్తున్నాను అనమాట. ఫుల్ డస్ట్ అయిపోయింది. పిల్లలు అసలు ఉండేటివి ఉన్న ప్లేస్లో ఉంచారనమాట. అన్ని కింద పడేసి ఇంక అంతా డస్ట్ చేస్తే ఊకేస్తున్నా. ఏమేనా సో మీరు మా రూమ్ అంటే మా ఇల్లు కొంచెం కనిపిస్తుంది కదా. మొత్తం ఒకరోజు హోమ్ టూర్ చేస్తా. మీరు ఈలోపు హోమ్ టూర్ చేసేలోపు మా రూమ్ రెంట్ ఎంతనో గెస్ చేయండి. మీరు మా ఇల్లు చూసి చాలా ఎక్కువ అనుకుంటారు రెంట్, కానీ ఎక్కువ అనుకుంటారు. ఎక్కువ కాదు, మరీ తక్కువ కాదు, మీడియం అనుకోండి. మీడియం కూడా కాదు. సో గెస్ చేయండి, కమెంట్ చేయండి, చూద్దాము. కరెక్ట్గా ఎవరు గెస్ చేస్తారో వాళ్ళకైతే ఇప్పుడే చెప్పాను, తర్వాత చెప్తా. కరెక్ట్గా గెస్ చేయండి. నాకు తెలిసి ఎక్కువనే రెంట్ పెడతారేమో. అట్లానే తక్కువ రెంట్ కూడా పెట్టినా కూడా మీరు ఏమంటారు విన్ అయినట్టు కాదు. సో గెస్ చేయండి, చూద్దాం ఎవరైనా కరెక్ట్ గెస్ చేస్తారో చూద్దాము. గెస్ చేస్తారేమో చూద్దాము. ఇక్కడైతే ఇంకా వచ్చిన బట్టలు చాలా లక్కీ. అసలు ఇంత పెద్ద సిటీలో ఇంత మంచి ఇల్లు ఇంత తక్కువ రెంట్కి దొరకడం, వావ్, ఇట్స్ అమేజింగ్. అండ్ ఇక్కడైతే నేను మీకు మంచిగా క్లూ కూడా ఇస్తున్నా, రెంట్ ఎంతనో గెస్ చేయండి, చూద్దాం. ఓనర్స్ అయితే చాలా మంచి వాళ్ళు. ఇండిపెండెంట్ హౌస్ అనమాట మాది. ఈ ఓనర్స్ ఉండడము, ఇంకా పక్కన కిరాయిలు ఉండడం, వాళ్ళు ఈ వాటర్ ప్రాబ్లం, ఈ కరెంట్ బిల్ ప్రాబ్లం, ఇవి ఏం లేవు. ఓన్లీ మాది మాకే. ఇంకా ఇండిపెండెంట్ హౌస్ అంటే తెలుసు కదా. ఇంకా ఇక ఒక బిల్డింగ్ మొత్తం అనమాట. నాకైతే ఫుల్ నచ్చింది. ఈ ఇంట్లో మేము ఎన్ని ఇయర్స్ ఉంటామో, ఎన్ని మంత్స్ ఉంటామో కూడా తెలియదు. బట్ ఉన్నన్ని రోజులు అయితే మేమైతే హ్యాపీగా ఉంటాము కూడా. ఇక్కడైతే అన్ని బట్టలు అయితే ఫోల్డింగ్ చేసిస్తున్నాం. అండ్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించింది? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంక ఇట్లాంటి వ్లాగ్స్ చేయాలంటే మీరు లైక్ చేస్తే నా వీడియోస్ అనేటివి కొంచెం పబ్లిష్ అవుతాయి. చాలా తక్కువ వస్తున్నాయి వ్యూస్. ఇంట్రెస్ట్ అస్సలు రావట్లేదు వ్లాగ్స్ తీయడం, కానీ హోప్స్ని వదిలేసుకోకుండా చేస్తున్నా. సో వీడియోని లైక్ చేసి చూడండి. ఇల్లు అనేది మనకు నచ్చితే చాలు, అందరికి నచ్చాల్సిన అవసరం కూడా లేదు. అందరి ఒపీనియన్స్ మనకి అవసరం కూడా లేదు. మనం ఉండేది మనం కాబట్టి 24/7 మనం కాబట్టి మాకు నచ్చితే చాలు, అందరికి నచ్చాల్సిన అవసరం కూడా లేదు. అంటే మేము అవి కేరింగ్ కూడా చేయము అసలు. ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోము. బికాజ్ ఉడుకు రక్తం కదా, అట్లానే ఉంటుంది. అండ్ అయినా ఈ ఇంటికి వంకలు పెట్టడం అంటే చాలా అరుదు, కొంతమందే పెడతారు. పెట్టిన వాళ్ళకి పెట్టినంత. ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్ బాయ్.